అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు, రాసిన వారు అంకిత మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, అత్తయ్య, ఈరోజే కదా చివరి రోజు. నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికీ కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమాగారిని పట్టుకొని ఏడుస్తుంది సమీర. సమీర ఏడుపు చూసి ఉమాగారికి కూడా చాలా బాధ వేస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఏడవకు సమీర, వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను. నువ్వు మా ఇంటి కోడలివి. నిన్ను ఎందుకు బయటకు పంపుతాను? ఏం చేసైనా మీ ఇద్దరూ కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి. నువ్వు బాధపడకు సమీరా. లేదు అత్తయ్య, మీరు ఎన్ని చెప్పినా ఆయన మనసు మారదు. పెళ్ళికి ముందే చెప్పారు కదా, 7 నెలలు మాత్రమే భార్య. కానీ అప్పుడు నా కుటుంబం కోసం తల వంచాను. ఈ 7 నెలల్లో రాని మార్పు ఇప్పుడు ఎలా వస్తుంది అత్తయ్య? వస్తుంది సమీరా, ఎదురు చూడు. సమయం అన్నిటినీ మారుస్తుంది. గౌతమ్ మంచివాడు కాకపోవచ్చు, కానీ దుర్మార్గుడైతే కాదు కదమ్మా. నిజంగా ఆయనలో మార్పు వస్తే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి లేదు అత్తయ్య. ఓకే, వెళ్ళు సమీరా. వాడు వచ్చే టైం అయింది కదా. ఏం మాట్లాడతాడో విను. నీ సాయశక్తులా నువ్వు ట్రై చేయి. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. సమీర తన గదిలో కూర్చొని వాళ్ళ పెళ్లి ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంది. అప్పుడే గదిలోకి వచ్చిన గౌతమ్ అది చూసిన అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అది గమనించని సమీర బాధగా ఆ ఫోటోలను చూస్తూ అలాగే నిద్రపోయింది. గౌతమ్ వెంటనే తలుపు గట్టిగా శబ్దం వచ్చేలా తన్నాడు. వెంటనే ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న తన భర్తను చూసి భయపడింది. ఈ చూపుకు అర్థమేంటి? నేను ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను అనా అనుకుంది మనసులో. వెంటనే పైకి లేచి బయటకు వెళ్తున్న సమీరాను ఆగు అన్నట్టు చేయి అడ్డం పెట్టాడు గౌతమ్. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని గట్టిగా అడిగాడు గౌతమ్. మీతో కొంచెం మాట్లాడిన తర్వాత వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నాను. ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి ఇంకేముంది? కొంచెం నేను చెప్పేది వినండి అంటూ ఉండగానే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు సమీరా. నాకు ఈ పిల్లలు, కుటుంబం, పెళ్ళి ఇవన్నీ వద్దు. నాకు నేను చాలు. దయచేసి వెళ్ళిపో నా లైఫ్ నుంచి. గౌతమ్ ఎంత చెప్పినా ఏం చెప్పినా వినిపించుకోడు అని అర్థమైన సమీర అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి కదులుతుంది. అంతే, ఒక్కసారిగా చేయి పట్టుకొని వెనక్కి లాగి కౌగిలించుకుంటాడు గౌతమ్. అలా చేస్తాడు అని ఊహించని సమీర షాక్లోనే ఉంటుంది. కాసేపటికి వదిలి, సారీ, నేను కావాలని చేయలేదు. నాన్నగారు అటు సైడ్ వెళ్ళడం చూశాను. మన మాటలు ఆయన విన్నారేమో అని ఇలా చేయాల్సి వచ్చింది. ఇంక పో అన్నాడు గౌతమ్. నువ్వెప్పటికీ మారవు అనుకొని ఆ గది నుండి బయటకు వచ్చింది సమీర. కింద తన కోసం కూర్చొని ఉన్న మావయ్య గారిని చూసి కొంచెం టెన్షన్ పడింది. మావయ్యగారు ఎందుకు అలా చూస్తున్నారు అని మనసులో అనుకొని దగ్గరకు వెళ్ళి, ఏమైనా కావాలా మావయ్య గారు అని అడుగుతుంది. ఏం వద్దు సమీరా. నీకు గౌతమ్కి ఏమైనా మనస్పర్ధలున్నాయా? ఎందుకు మామయ్య గారు ఇలా అడుగుతున్నారు అని అనుకుంటూ, అదేం లేదు మావయ్య అంటుంది. ఓకే అమ్మా, ఏమున్నా మీరే సర్దుకోవాలి తల్లి. వాడిని భోజనానికి రమ్మని చెప్పమ్మా వెళ్ళి. ఓకే మావయ్య గారు అని చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్తుంది. అప్పుడే గౌతమ్ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వస్తాడు. ఏంటి మళ్ళీ వచ్చావు అని అడుగుతాడు. మీకేమైనా పిచ్చా అండి? ఏం మాట్లాడుతున్నారు? కింద మావయ్య గారు మన కోసం ఎదురు చూస్తున్నారు. భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు, నేను రాను. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలి అండి నేను? ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఆయన ఆరోగ్యం ఏమవ్వాలి? నన్ను మీరు పెళ్లి చేసుకుందే ఆయన కోసం అని మర్చిపోయారా? చెప్పండి, నేను వెళ్ళిపోతాను. సరే, మావయ్య గారికి ఏమని సమాధానం చెప్తారు? చెప్పండి. అది నీకు అవసరం లేదు. చెప్పింది చేయి చాలు. మీ ఇష్టం గౌతమ్. కానీ 1 వారం తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అంతవరకు నన్ను పదే వెళ్ళు అని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు గౌతమ్. ఇద్దరి మధ్య ప్రేమ లేదు, కానీ బంధం ఉంది. ఒక్కరే ఇష్టాన్ని, ప్రేమను చూపిస్తే ఎదుటివారికి ఎప్పటికీ చులకనవుతారు అని సమీర కూడా తన ప్రేమను తనలోనే సమాధి చేసుకుంది. గౌతమ్ కృష్ణ ఒక బిజినెస్ మ్యాన్. తల్లిదండ్రులు ఉమా మరియు ప్రతాప్ వర్మ. ప్రతాప్ గారికి ఒక ప్రమాదం జరగడం వల్ల కుటుంబం చాలా బాధపడింది. ఆయన బ్రతుకుతారో లేదో అన్న పరిస్థితుల్లో ఆయన చివరి కోరికగా గౌతమ్ పెళ్లి చూడాలి అని. తప్పని పరిస్థితుల్లో సమీరాను పెళ్లి చేసుకున్నాడు. సమీర ఫ్యామిలీకి కూడా ఈ సంబంధం ఓకే అవ్వటం వల్ల పెళ్లి చేశారు. కానీ పెళ్లికి ముందే గౌతమ్ సమీరాతో మాట్లాడాడు. నేను పెళ్లి కేవలం మా నాన్నగారి కోసమే చేసుకుంటున్నాను. నా నుంచి నువ్వు ఏం ఆశించకూడదు. అన్నిటికీ సరే అనుకుంటే చెప్పు, లేదు అంటే లేదు. కానీ ఒప్పుకోకపోతే మాత్రం నీకు చుక్కలు కనిపించడం ఖాయం. నాకు ఆడవాళ్ళు అంటేనే గిట్టదు, ఒక్క మా అమ్మగారు తప్ప. అందుకే బాగా ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇప్పటికే నా పెళ్ళి అవ్వడం లేదు అని అమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అమ్మ వాళ్ళకి నచ్చిన సంబంధం, అబ్బాయి ఏమో ఇలా అంటున్నాడు. ఏం చేయాలి అని అర్థం కావడం లేదు సమీరాకి. మనిషి మంచివాడే, కానీ కోపిష్టి. ముక్కు మీదే ఉంటుంది కోపం. ఈ కోపాన్ని భరించాలి మా అమ్మ నాన్న కోసం. కానీ నా జీవితం నరకమవుతుందేమో అని భయంగా ఉంది. బాగా ఆలోచించి గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. పెళ్లి చాలా సింపుల్గా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతాప్ గారు హాస్పిటల్లోనే ఉన్నారు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ప్రేమ లేని మనిషితో పెళ్ళి, ఈ ఆలోచన చాలా భారంగా ఉంది. కానీ తప్పడం లేదు అనుకొని తనకి తాను సర్ది చెప్పుకుంది. తర్వాత రోజు ఉదయం హాస్పిటల్లోనే వాళ్ళ నాన్నగారి ముందు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. 2 కుటుంబాలు అన్నిటికీ సిద్ధం చేస్తున్నారు. సమీరా కోసం గౌతమ్ ఒక పట్టు చీర తెచ్చాడు. అదే కట్టుకోవాలని ఆర్డర్. అబ్బాయి అమ్మాయి ఇద్దరు వచ్చి పీటల మీద కూర్చున్నారు. సడన్గా సమీరా కళ్ళు తిరిగి గౌతమ్ మీద పడిపోయింది. కళ్ళు తిరిగి గౌతమ్ మీద పడిన సమీరాను చూసి అందరూ కంగారు పడ్డారు. కానీ గౌతంలో మాత్రం ఎలాంటి భావం లేదు. కాసేపటికి తేరుకుంది. జరగాల్సిన తంతు పూర్తి అవుతూ ఉంది. మాంగళ్య ధారణం జరిగే సమయానికి సమీరాకి చాలా ఏడుపు వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంది. అంతా పూర్తయిన తర్వాత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొత్త పెళ్లి కూతురికి ఉండాల్సిన కళ తనలో అస్సలు లేదు. గుండెల్లోని బాధ కళ్ళల్లో తెలుస్తుంది. ఇంత బాధలో తనకి అసలైన ఓదార్పు అంటే ఉమాగారు. సమీరాను కూతుర్లాగా చూసుకోవాలని ఆమె ఆశ. కొడుకు ఇలా చేశాడు మొదట్లో ఆమెకి తెలియదు. తెలిసి ఉంటే ఏ తల్లి ఒప్పుకునేది కాదు కదా. ప్రతాప్ వర్మ కళ్ళల్లో కొంచెం సంతోషం కనిపిస్తుంది తన కొడుకు పెళ్ళి కళ్ళారా చూసినందుకు. అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. గౌతమ్ తనని అస్సలు మనిషిలా కూడా గుర్తించడం లేదు. గౌతమ్, సమీరాను నీ గదిలోకి తీసుకొని వెళ్ళు అని చెప్పడంతో ఒక లుక్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన వెనకే సమీరా కూడా వెళ్ళింది. గౌతమ్ గదిలోకి వెళ్ళిన సమీరాను చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు. సమీర తలుపు గడిపెట్టి తన లగేజ్ అంతా సర్దుతూ ఉంది. ఆ కోపిష్టికి కోపం ఎక్కువ అవుతూ ఉంది. సమీరా అని గట్టిగా అరిచాడు. చెప్పండి అనింది చాలా సింపుల్గా. నువ్వు నేను కలిసి ఉండడం జరగని పని. తెలిసి కూడా ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని అరిచాడు. సమీరకు కూడా చాలా కోపం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? నేనేమైనా మీతో వస్తాను అన్నానా? నన్నేదో మీరు ఉద్ధరించేలా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఏ అమ్మాయికి చెప్పని మాటలు చెప్పారు. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది తన కుటుంబంతో భర్తతో సంతోషంగా ఉండటానికి, కానీ ఇలా రోజు కుమలడానికి కాదండి. కనీసం మీరెవరో కూడా నాకు తెలియదు. అలాంటిది సడన్గా నా లైఫ్లోకి వచ్చి రూల్స్ పాస్ చేస్తున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. మావయ్య గారి గురించి ఆలోచించి ఒక ఆడపిల్ల లైఫ్ నాశనం చేయాలి అనుకుంటున్నారు. అసలు మీరు మనిషేనా? సమీరా అంటూ చేయెత్తాడు కొట్టడానికి. ఎందుకు ఆపేశారు? పర్వాలేదు కొట్టండి, నా మనసే వించేశారు, దెబ్బలు ఒక లెక్క అనింది తను బాధగా. చూడు సమీరా, నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. చాలా కంట్రోల్లో ఉన్నాను, నన్ను రెచ్చగొట్టకు. నువ్వు నేను ఎప్పటికీ కలిసి ఉండడం జరగని పని. ఒకే గదిలో ఉన్నా కూడా నీ పని నీది, నా పని నాది. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోవడం? బాధ పెట్టడానికా? ఎందుకో నువ్వే ఆలోచించుకో. నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్తున్నాను. కొంచెం కూడా మనస్సాక్షి లేని మనిషి మీరు, ఛీ. గౌతమ్ బయటికి వెళ్ళిపోయాడు. గౌతమ్ వెళ్ళడం గమనించిన ఉమాగారు సమీర దగ్గరకు వచ్చి కోడల్ని తృప్తిగా చూసుకున్నారు. సమీరా, ఇలా రా తల్లి, నీతో మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య. గౌతమ్కి కొంచెం కోపం ఎక్కువ తల్లి. సమీర మనసులో కొంచెం కాదత్తయ్య, చాలా చాలా ఎక్కువ. ఆ కోపాన్ని అర్థం చేసుకుంటే అతని ప్రేమను ఎవ్వరూ తట్టుకోలేరు. కానీ అత్తయ్య, నేనేం చేశాను అని నాతో ఇలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నాడు? సమీరా, మీకెవరికి తెలియని ఒక విషయం చెప్పనా? చెప్పండి అత్తయ్య. గౌతమ్ చాలా చాలా మంచివాడు తల్లి. కానీ చెప్పండి అత్తయ్య, ఏంటి? గౌతమ్కి అక్క కూడా ఉంది. తను చేసిన పని వల్ల అమ్మాయిలు అంటేనే అసహ్యం, విరక్తి ఏర్పరచుకున్నాడు. ఏమైంది అత్తయ్య? నా కూతురి పేరు స్వప్న, చాలా మంచిది. కానీ కాలేజ్లో ఎవరినో ప్రేమించింది, పెళ్ళి కూడా చేసుకుంది. కానీ ఆ పెళ్లి విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియలేదు, చెప్పలేదు. స్వప్నకి మీ మావయ్య గారు ఒక మంచి సంబంధం తెచ్చారు. ఆ వచ్చిన అబ్బాయి ఎవరో కాదు, స్వప్న సీనియర్ అబ్బాయి. స్వప్నకి ఆల్రెడీ అనిల్ అనే అబ్బాయితో పెళ్లి జరిగింది అని, మేము వాళ్ళని మోసం చేసినట్టు మాట్లాడి వెళ్ళిపోయారు. అప్పుడు కానీ విషయం ఇంట్లో అందరికీ తెలియలేదు. ఆ బాధతో అప్పుడు ఆయనకి గుండెపోటు వచ్చింది. ఇల్లు అంతా బోసిపోయింది. అప్పటి నుంచి గౌతమ్కి ఆడవాళ్ళు అంటేనే
అందరిలో పరువు తీసేవాళ్ళు అన్న ఒక బలమైన భావన కలిగింది. మీ మావయ్య గారికి ప్రమాదం కూడా మొన్న కారులో వస్తూ ఉంటే స్వప్న చేసిన పని గుర్తుకు వచ్చి డ్రైవింగ్లోనే గుండెపోటు వచ్చింది. అప్పుడు ఆయన చివరి కోరికగా మీ పెళ్లి చేయాల్సి వచ్చింది. ఇది అంతా విన్న సమీర మనసు కొంచెం బాధపడింది. కానీ అందరూ అలా ఎందుకు ఉంటారు? ఈ మనిషిని మార్చుకోవాలి అంటే ఈయన దారిలోనే వెళ్ళాలి అని బలంగా అనుకుంది. మీరేం బాధపడకండి అత్తయ్య, ఆయన నన్ను ఏమన్నా కూడా నేను ఆయన్ని అర్థం చేసుకుంటాను. చాలా సంతోషం తల్లి. తినేసి కాసేపు రెస్ట్ తీసుకో సమీరా, రాత్రికి ముహూర్తం బాగుంది అన్నారు పంతులు గారు. ముహూర్తం ఏంటత్తయ్య? ముహూర్తం ఎందుకు ఉంటుంది తల్లి? రాత్రి మీ శోభనానికి. అత్తయ్య ప్లీజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అలా అనకూడదు తల్లి అని చెప్పేసి వెళ్ళిపోయింది. నిజానికి ప్రతాప్ గారికి గుండెపోటు వచ్చింది. కొన్ని దెబ్బలే తగిలాయి. కానీ కొడుకు పెళ్లి కోసం అలా నటిస్తూ ఉన్నారు. దానికి డాక్టర్స్ సపోర్ట్ కూడా. ఉమాగారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమీరాకి చాలా భయంగా ఉంది. కాసేపటికి అలాగే నిద్రపోయింది. అప్పుడు వచ్చాడు మన హీరో. బాగా అలసిపోవడం వల్ల అలా బెడ్ మీద పడుకోగానే అయ్యగారికి నిద్ర పట్టేసింది. నిద్రలో అయ్యగారు విన్యాసాలు మామూలుగా లేవు. డోర్ తట్టిన శబ్దానికి అప్పుడు మెలకువ వచ్చింది సమీరాకి. పక్కన చూస్తే హీరో గారు సమీర మీద హ్యాండ్ వేసుకొని పడుకొని ఉన్నాడు. ఫుల్ షాక్ తను. వెంటనే లేపడానికి ప్రయత్నం చేసింది కానీ ఏం లాభం. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.